మన ఇంట్లో ఏదున్నా ఉండకపోయినా ఖచ్చితంగా ఉప్పు ఉండాలండి. ఉప్పు మాత్రం నిండుగా ఉండాలి అంటారు. నేనైతే ఈ మట్టి పాత్రలో ఉప్పు నిండుగా వేసి పెట్టుకుంటాను ఎప్పుడు కూడాను. నేను ఈరోజైతే ఉప్పు అయిపోయింది, కానీ నేను చాలా రోజుల వరకు చూడలేదు. కింద చూస్తే ఇట్లా కింద మట్టి ఏదో పడిపోయి ఉందన్నమాట. సరే పక్కకు తీసాను మట్టి పాత్రను. అయితే తీస్తే వెనక చూడండి, మట్టి పాత్రకు అంతా ఇట్లా ఊడిపోయింది, అడుగును ఊడిపోయి మట్టిలాగా పడిపోయిందంతా. ఏం అర్థం కాలేదు నాకు. సరే అని చెప్పి మట్టి పాత్రలో ఉప్పు కొంచెమే ఉంది, దాన్ని తీసేసి వేరే జాడీలోకి తీసుకుంటాను. మొన్న జాడీలు మా వారు అప్పటికి అన్నారు, జాడీలు కొనుక్కో, పెద్ద జాడీలు అడిగేవు కదా అని చెప్పి. నేను ఇంక మట్టి పాత్ర ఉంది కదా, దీంట్లో వేసి పెట్టుకోవచ్చులే, ఉప్పు నిండుగా ఉంటుందని చెప్పి అనుకున్నాను. కానీ కొనుక్కోలేదు. దీంట్లోకి అయితే మార్చుకున్నాను. అడుగునైతే నీరు వచ్చేసింది, బాగా ఉప్పు నీరు రావడం వల్ల ఏమో ఆ మట్టి పాత్ర అంతా ఇది కూడా ఇదైపోయింది. చూడండి, అడుగునంత పాడైపోయింది. ఇది నేను బిర్యానీకని కొనుక్కున్నాను. కొంటే అడుగు క్రాక్ వచ్చేసింది అనమాట. వచ్చేసరికి ఇంక దీన్ని పక్కన